అబ్బబ్బా! బిర్యానీ, బిర్యానీ, బిర్యానీ. ఎవ్వరు జూడు బిర్యానీలకే బానిసలయిపోతుర్రు. ఆ అంటే, ఊ అంటే బిర్యానీ. అసలు దినాం ఎన్ని బిర్యానీలు అమ్ముడు పోతున్నాయి? ఎంతమంది బిర్యానీలు ఆర్డర్‌లు చేస్తుర్రు అసలు తెలుసా? బిర్యానీ, బిర్యానీ, బిర్యానీ. రోజు అదే బిర్యానీ ఎలా తింటున్నారా అని అడిగితే, రోజు అదే బిర్యానీ ఎట్లా తింటాం? అసలు బిర్యానీలో ఎన్ని వెరైటీలు ఉన్నాయో మీకు తెలుసా? అంటారు బిర్యానీ ప్రియులు ఈ క్వశ్చన్ అడిగితే. అసలు ఆ ప్రియులు ఏడున్నారు అని అంటే, ఇంకేడా మన హైదరాబాద్‌లోనే. ఇప్పుడు మేము చెప్పే బిర్యానీ ఆర్డర్ల కథ చూస్తే నోరు తెరుస్తారు పక్కా. మన ద గ్రేట్ హైదరాబాదీ బిర్యానీ ప్రియులు నిమిషానికి 34 బిర్యానీలను ఆర్డర్ చేస్తుర్రు. ఇదే దేశం మొత్తంలో అత్యధికం. ఈ ఏడాదిలో ఏకంగా 1.5 ప్లేట్ల బిర్యానీలను ఆరగించిరంటే సూడురి ఏ తీర్లుందో రికార్డు. మళ్ళీ ఇది పగటిల్లు రాత్రే కాదు, మబ్బుల 4 గంటలకు కూడా తినేటోళ్ళుండ్రిన్లా. స్విగ్గీ బయట పెట్టిన ప్రకారం ఇవి ఉత్త ఆన్లైన్ ఆర్డర్ల దాకానే. కడమ రెస్టారెంట్లల్లా, హోటళ్లల్లా, సంస్థలల్లా తినేటోళ్ళు అలాగా. మళ్ళీ ఇంట్లో ఎక్కువ చికెన్ బిర్యానీలే తింటుర్రట. ఈ ముచ్చట ఇట్లుంటే అటు క్రికెట్ చూసుకుంటా బిర్యానీ తినేటోళ్ళ లెక్క ఇంకా అలాగుంది. T20 ప్రపంచ కప్ చూసుకుంటా 8.69 లక్షల ఆర్డర్లు ఇచ్చిర్రంటే చూడుర్రి ఎంత ఘోరంగా బిర్యానీలకు బానిసలైతుర్రో పబ్లిక్. ఒకవేళ ఇది ఇట్లనే సాగితే మటుకు టీలు టిఫిన్లు పురాగా మానేసి ఎప్పుడు పడితే అప్పుడు బిర్యానీలు తింటారు కావచ్చు. ఏందో ఏమో జర పైలముండుర్రి. నాలుక రుచి కోసం చూసి కడుపును చంపుతున్నాం అన్న ఆలోచన రావాలి ప్రతి ఒక్కరికి. ఏమంటున్నాం? ఏదైనా లెక్క ప్రకారం తింటే మంచిది. ఇట్లా అడ్డగోలుగా ఎప్పుడు పడితే అప్పుడు తిని లెక్క తప్పితేనే ఆటంకం అని మాట్లాడుకుంటుర్రు హెల్త్ మీద సోయున్న చాలా మంది. దేశంలో ఏం సమస్య లేనట్టు అల్లు అర్జున్ ముచ్చట్ని అతి తీవ్ర సమస్యగా రాష్ట్రాన్ని పట్టి వీడిస్తున్నట్టు తొడలు దార్చుకుంటా ముంగట్టుకొచ్చి ఒక్కొక్క కాంగ్రెస్ లీడర్ తిట్టిపోతుండే కదా. అలా వాళ్ళకం చూసి లోకల్లోనే కాదు నేషనల్ లెవెల్లో కూడా ఇంత అతెందుకు అని చీదరైతుండ్రట. అల్లు అర్జున్ ముచ్చట్ల ఎవ్వరు మాట్లాడొద్దని సీఎం సారు శిల్కాకు చెప్పినా ఎవ్వరు చెవిన పెడతలేనట్టుండ్రు కాంగ్రెస్ వాళ్ళు. గాయన మాకేంది చెప్పేది, మేమింతే అన్నట్టు ఎవ్వరు కాలో అల్లు అర్జున్ తిట్టిపోస్తుండ్రు. నేషనల్ మీడియా అయితే కాంగ్రెస్ లీడర్లను శీర్షింత గడుతున్నది. విద్వేషపు అంగట్ల ప్రేమ దుకాణం దర్శనం అని ఓట్లకు ముందుగాలే చెప్పి గిదా మీరు చేస్తున్న పని అని నేషనల్ మీడియా సోట్లు పెడుతుంది. అధికార పార్టీ నాయకుల అతి చూసినోళ్ళంతా అల్లు అర్జున్ మీద కావాలనే కక్ష కట్టిందని దుమ్మెత్తి వస్తుండ్రు. ఇంట్లో ఉన్న సినిమాలను బయటేసి వాళ్ళ మీద నీచంగా కామెంట్లు చేసుడు మంచిది కాదని నెటిజన్లు మండిపడుతుండ్రు. సినిమాలతోటి ఓట్ల ప్రచారాలు కావాలి, సినిమాలను పిలిచి ఫంక్షన్లు చేసుకోవాలి, సినిమాలు ఇచ్చే ట్యాక్సులు కావాలి, సినిమాలో హీరోలు విరాళాలు కావాలి గాని సినిమాలు మాత్రం ఆంధ్రాకి వెళ్ళిపోవాలని ఎచ్చిడి మాటలు మాట్లాడతారా? ఇదేనా తమరి ఉద్దారకం అని దుమ్మెత్తి వస్తుండ్రు. ఇంటోళ్ళ మీద ఆడోళ్ళ మీద పర్సనల్ అటాక్లు చేసి పతార పల్స వడగొట్టుకొని పార్టీ పతారను వాడగొట్టుకుంటుర్రని కొంతమంది కాంగ్రెస్ లీడర్లే వాపోతుండంటే ఏ తీర్ల పార్టీ లీడర్లు ఉన్నారో చూడుర్రి. చెప్పేటోళ్ళు లేక చెడిపోయే బుద్ధి అన్నట్టు అలాని కంట్రోల్ చేసేటోళ్ళు లేక ఇట్లా నరం లేని నాల్క ఏది పడితే అది మాట్లాడుతుందని మాట్లాడుతుండ్రు కావచ్చు అని మండి పడుతుండ్రు మస్తు మంది జనం.